ఇప్పుడు చాలామంది మాట్లాడితే ఈయన 2047 విజన్ అంటాడు, ఇంకా 2025లోనే ఉన్నాం. అంటే భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రోజున మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఎంఓయూ జరుగుతుంది. ఇంకా అద్భుత క్షణం అండి ఇది. అంటే భారతదేశంలోనే సింగిల్గా వచ్చే ఎఫ్డిఏ ఏదైతే పెట్టుబడి ఉందో అతిపెద్ద అమౌంట్ ఇది. $10 బిలియన్ అంటే 88 వేల కోట్ల రూపాయలతోటి సింగిల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మామూలుగా ఎఫ్డిఏ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుద్ది. ఒక 100 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఎంఓఏలు చేసుకుంటే దాంట్లో 20% 30% స్టార్ట్ అవుతాయి. అయితే 50% స్టార్ట్ అవుతాయి. ఒక్క సింగిల్ అమౌంట్లోనే 88 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి ఆ గిగావాట్ డేటా సెంటర్ వస్తుంది అంటే దాదాపు 1,88,000 ఉద్యోగాల రూపకల్పన వస్తామే కాకుండా రాష్ట్రానికి ఏటా 10,000 కోట్లు ఆదాయంతో పాటు, అంటే 5 ఏళ్లలో ఒక 50,000 కోట్ల రూపాయలు. అంటే మొదలుపెట్టిన 5 ఏళ్లలోనే మొదటి 5 ఏళ్లలోనే స్థూల జాతీయోత్పత్తి, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అద్భుతమైనటువంటి పెరుగుతూ ఉంటుంది.